క్రిస్పీగా ఉండే ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత బాగున్నాయంటే, ముందుగా బియ్యపిండి తీసుకోవాలండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండి. అందులోకి ఇలా చూడండి పల్చగా వాటర్‌లాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ఒక పేస్ట్‌ని రెడీ చేసుకుందాం. చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఇంకా పండు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసెస్ ఆఫ్ పిండికి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని ఈ పేస్ట్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా బాయిల్ చేయాలండి. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, పచ్చిదే. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా బాయిల్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ అవ్వాలి. ఇంతవరకు కూడా మంచిగా బాయిల్ చేసుకొని అప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని, ఆ పిండి వాటర్ని ఇందులో వేసుకొని ఇలాగ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు కూడా అలా కలుపుతూ ఉండాలండి. కొంచెం చెక్కబడింది అన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతవరకు కూడా కొంచెం ఉడికించుకోవాలి. ఆ పచ్చితనం అంతా పోతుందనమాట. చూడండి ఇప్పుడు నేను వడియాలు పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడ వడియాల కోసం నేను సిల్క్ క్లాత్ శారీ తీసుకున్నానండి. అదైతే మనకి వడియాలు తీసినప్పుడు ఈజీగా వస్తుందనమాట. చూడండి ఇక్కడ చిన్న గరిటతో ఎలా చిన్న చిన్నగా వేస్తున్నానో, ఎక్కువ హైట్ నుంచి వేయకూడదు. వేస్తే పెద్దగా స్ప్రెడ్ అయిపోతుందనమాట. కింద నుంచి వేస్తూ ఉంటే అలా చిన్న చిన్నగా అక్కడికక్కడే ఉంటుంది. వడియాల సంగతి ఏమో కానండి, నా పని మాత్రం అప్పడం అయిపోయింది. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. జస్ట్ ఒక 5-6 అవర్స్‌లోనే ఎండిపోయాయండి. మార్నింగ్ 7కి పెట్టాను. ఈవినింగ్ 3కి తీసేసాననమాట. చూడండి ఎంత బాగా ఆరిపోయి వచ్చేస్తున్నాయో. ఒక్కొక్కసారి ఇంకా బాగా గట్టిగా ఉండిపోతాయండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ అమ్మ ఒక చిన్న టిప్ చెప్పింది. ఇలా శారీని బ్యాక్ సైడ్ టర్న్ చేసి వాటర్ స్ప్రెడ్ చేసి అప్పుడు తీస్తే అవి కొంచెం మెత్తబడి వచ్చేస్తాయంటండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టుకోవాలండి. బాగా డ్రై అవ్వాలన్నమాట. చూడండి చక్కగా గలగలమంటున్నాయి. మీకు ఒకసారి ఫ్రై చేసి కూడా చూపిస్తాను. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుందండి. అంతేనండి, చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వడియాల్ని. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.